Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the GS4 topic. So ee roju manam ethics, integrity, aptitude అనేటువంటి టాపిక్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఒకసారి ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు సో లెట్ us have a brief understanding regarding the అభ్యాసన ప్రోగ్రామ్. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ అభ్యర్థులు ఉంటారో సో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సో ఇట్ విల్ బి కంప్లీట్ ప్రోగ్రామ్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే మెయిన్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అల్టిమేట్ లెవెల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో దట్ యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనకు తారాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్రతిరోజు మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ప్రోగ్రామ్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు యూజ్ చేసుకోండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో లెట్ us అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్ని షెడ్యూల్ని మనం చూసినట్టయితే ప్రోగ్రామ్ అనేది మనకి వీక్లీ ఆల్మోస్ట్ ఆల్ 6 days ఉంటుంది. సో ఇట్స్ ఏ డైలీ ప్రోగ్రామ్. సో వీక్లీ మనకి 6 days ఉంటుంది ప్రోగ్రామ్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో మండే నుంచి మనకి అప్ టు సాటర్డే మనకి ఒక అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ సండే దే విల్ బీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాస. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఒకసారి ఇంకా ఫర్దర్గా షెడ్యూల్లోకి వెళ్ళినట్టయితే మండే ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ విత్ ద GS1. సో మండే మనకి GS1తో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో GS1లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే విల్ స్టార్ట్ విత్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీతో మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో దీంట్లో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. First one is the ancient history. Second topic is the medieval history. And third topic will be the modern history. Okay. So second subject వచ్చేసి మనకి వరల్డ్ హిస్టరీ. వరల్డ్ హిస్టరీని మనం డీల్ చేద్దాము. అండ్ థర్డ్ టాపిక్ విల్ బి ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఉన్నటువంటి పరిస్థితులు మనం పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆల్సో. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ అనేది మనకి ఫిఫ్త్ టాపిక్గా ఉంది. అండ్ సిక్స్త్ టాపిక్ విల్ బి ద that is India and world geography. Very very important topic. So all these topics will be covered on Monday. So any of these topics will be covered. So ప్రతి రోజు ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్తో మనకి GS1 మండే అభ్యాసన ఉంటుంది, రైట్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ రిగార్డింగ్ ద GS1. అండ్ కమింగ్ టు ద సెకండ్ డే, దట్ ఈస్ ద ట్యూస్డే. మంగళవారం షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS2 పేపర్ 2ని మనం కవర్ చేస్తున్నాము. GS2 పేపర్ని ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ మనం డిస్కస్ చేద్దాము. సెకండ్ టాపిక్ ఈజ్ ద గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ ద సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవన్నీ కూడా మనం ఎప్పుడమ్మా సో ట్యూస్డే అంటే మంగళవారం మనం GS2ని ఇన్ డీటెయిల్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ద GS3. సో పేపర్ 3ని మనం కవర్ చేస్తున్నాము. సో టాపిక్స్ విల్ బి ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ద ఇండియన్ ఎకానమీ. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ ద టాపిక్ 1, ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈస్ ద ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. సో దీన్ని మనం సెకండ్ టాపిక్గా మనం చెప్తాం. థర్డ్ టాపిక్ ఈస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని కూడా మనం వెన్స్డే కవర్ చేస్తాము. ఫోర్త్ వన్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 1 or 2 questions can be expected. ఓకే. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈస్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి కూడా మనం 1 or 2 questions can be expected ఫ్రమ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ లాస్ట్ టాపిక్ ఈస్ ద అగ్రికల్చర్. ప్రత్యేకంగా అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. ఓకే. సో ఆల్ దిస్ విల్ బీ కవర్డ్ ఆన్ ద Wednesday regarding the GS3 schedule. Okay.
అండ్ ఫోర్త్ డే దట్ ఈస్ ద థర్స్డే. సో గురువారం మనకు తీసుకున్నట్టయితే సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS4. సో దేర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎథిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ అయితే చేయడం లేదు. సో ప్లీజ్ గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ టు ద ఎథిక్స్ పేపర్. ఎథిక్స్ పేపర్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ పేపర్గా మనం చెప్తాము. ఓకే, దాదాపుగా మనకి 200 మార్కులు ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ గివ్ మోర్ టైమ్ టు ద ఎథిక్స్. ఖచ్చితంగా GS1, GS2, GS3కి ఎంతైతే టైం కేటాయిస్తున్నారో అదేవిధంగా GS4 కూడా మీరు అంతే టైంని కేటాయించండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ మోర్ మార్క్స్. ఖచ్చితంగా మీరు రెగ్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉండదమ్మా. ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం మనకి GS4లో ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు GS4. మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం స్పెషల్ సెషన్ని కండక్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఎథిక్స్ సెషన్ ఆన్ థర్స్డే. ఓకే, సబ్జెక్ట్స్ మనం తీసుకున్నట్టయితే మీకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ వన్ విల్ బి ద ఎథిక్స్, సెకండ్ వన్ విల్ బి ద ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ వన్ విల్ బి ద ఆప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మనకి యూపీఎస్సీలో మెన్షన్ చేశారు. వీటిని డీటెయిల్గా మనం థర్స్డే అంటే గురువారం మనం కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫ్రైడే, శుక్రవారం మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ద జనరల్ ఎస్ఐ. ప్రత్యేకంగా జనరల్ ఎస్ఐ మీద మనం ప్రత్యేకమైన శ్రద్ధ మనం ఫ్రైడే ఇస్తామమ్మా. ఓకే, సో ద ఎంటైర్ ఫ్రైడే విల్ బి డెడికేటెడ్ టు ద జనరల్ ఎస్ఐ సెషన్. ఓకే, సో ఒక క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే. సో దట్ యూ విల్ ఏబుల్ టు రైట్ ఇన్ ద టైం. ఖచ్చితంగా మీ టైం లిమిట్ బట్టి మీరు ప్రతి శుక్రవారం కూడా మన యొక్క స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో జనరల్ ఎస్ఐ మీద దాని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు 3 to 4 months వరకు రెగ్యులర్గా ఈ స్పెషల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే సో దట్ యూ విల్ ఏబుల్ టు రైట్ బెస్ట్ ఆన్సర్స్ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మిగతా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా ఒక బెటర్ జనరల్ ఎస్ఐ అయితే మీరు ఆన్సర్ పేపర్లో రాయగలుగుతారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థర్స్డే సెషన్ GS4 అదేవిధంగా జనరల్ ఎస్ఐ సెషన్ మీద కూడా మీరు ఎక్కువగా ఎంఫసిస్ చేయండి. దాదాపుగా 500 మార్కులు మీ చేతిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ టార్గెట్ ఇప్పుడు కూడా సో 250 మార్క్స్ అంటే ఎథిక్స్లో మీరు 125 మార్క్స్ పెట్టుకోండి. అదేవిధంగా జనరల్ ఎస్ఐలో కూడా 125 మార్క్స్ పెట్టుకున్నట్టయితే సో 250 విల్ బీ ద అల్టిమేట్ టార్గెట్. అదేవిధంగా ఆప్షనల్స్లో కూడా మీరు మ్యాక్సిమం 300 మార్క్స్ స్కోర్ చేసే విధంగా మీరు టార్గెట్స్ పెట్టుకోండి అమ్మా. ఓకే, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ. ఖచ్చితంగా GS1, 2, 3లో మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో దే విల్ రివార్డ్ యూ లెస్ మార్క్స్ కంపారిటివ్లీ. GS4 కంటే జనరల్ ఎస్ఐ కంటే కూడా తక్కువ స్కోరింగ్ అనేది మనకి ఈ 3 పేపర్లో కనబడుతుంది. అండ్ మోస్ట్లీ దేవర్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ రాదర్ డిఫికల్ట్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా మీరు ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టయితే కంపారిటివ్లీ మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ స్కోర్ చేయగలిగితే ఏమవుతుంది, మీ యొక్క ర్యాంక్ అనేది బెటర్గా ఉండబోతుంది. క్లియర్? అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ దట్ ఈస్ ద సాటర్డే. సో 6th డే ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం సాటర్డే కింద చెప్తాము. ఓకే, దట్ ఈస్ ద ఫైనల్ డే అండ్ వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. సార్ ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ ఎందుకు కవర్ చేస్తున్నారు, ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అటువంటి డౌట్ చాలా మందికి వస్తుంది. రావాలి కూడా సహజం, దట్ ఈస్ వెరీ కామన్. బట్ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, సో ఎందుకు కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేసామంటే ద థింగ్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ, ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎస్పెషల్లీ మనకి GS3 పేపర్ కానివ్వండి, GS2 పేపర్ కానివ్వండి, లేదా కొన్నిసార్లు ఎథిక్స్ పేపర్లో కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా మనకి క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకే, అదేవిధంగా కాంటెంపరీ ఇష్యూస్ అయినటువంటి జనరల్ ఎస్ఐ మీద కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికోసం మనం ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని మీకు తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఇంక్లూషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చాలామంది కరెంట్ అఫైర్స్ నైట్ మేర్గా ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ని మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ వారు మీకు ఏం చేస్తున్నారు, దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీలీ ద కరెంట్ అఫైర్స్ సెషన్ ఆన్ ఎవ్రీ సాటర్డే. ఓకే, ప్రతి శనివారం మీరు కరెంట్ అఫైర్స్ సెషన్ మిస్ కాకుండా చూడండి అమ్మా. సో ఎస్పెషల్లీ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ విల్ బీ కవర్డ్ ఆన్ సాటర్డే. ఓకే, ఖచ్చితంగా సాటర్డే సెషన్ కూడా మిస్ కాదు. ఓకే, బికాస్ దిస్ ఇస్ ఆల్సో ఏ స్పెషల్ సెషన్ జస్ట్ లైక్ థర్స్డే అండ్ ఫ్రైడే. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో ఫ్రైడే, థర్స్డే, సాటర్డే ఈ 3 సెషన్స్ మీరు మిస్ కావద్దు బికాస్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు ఈ యొక్క ఇష్యూస్ మీద అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎంత ఎంఫసిస్ అనేది చేస్తున్నామంటే సో యూ విల్ ఏబుల్ టు నో. ఖచ్చితంగా మీరు 3 to 4 months రెగ్యులర్గా ప్రోగ్రామ్ని మిస్ అవ్వకుండా రాసినట్టయితే ఓకే, సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో ప్రతి ఒక్క యాస్పిరెంట్ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా టైం మేనేజ్మెంట్ కానివ్వండి, లేదా బెటర్ స్కోరింగ్ అనేది కూడా మీకు ఏమవుతుందమ్మా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ని మీరు ఖచ్చితంగా ఆదరించండి. ఓకే, సో దట్ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ ఇమ్మెన్స్లీ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా, రైట్.
సో నౌ లెట్ us see the answer discussion. క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. Do not hate anybody because the hatred that comes out from you must in the long run come back to you. Okay, and second statement చూడండి, if you love, that love will come back to you, completing the circle. Okay, ఈ యొక్క స్టేట్మెంట్ ఎవరు చెప్పారమ్మా? స్వామి వివేకానంద గారు చెప్పారు. సో హీ వాజ్ రెనౌడ్ ఫిలాసఫర్ యాజ్ వెల్ యాజ్ ద రిలీజియస్ టీచర్ ఆల్సో. ఓకే, సో ఎస్పెషలీ ఒక రిలీజియస్ టీచర్ కింద, ఒక ఫిలాసఫర్ కింద కూడా మనం స్వామి వివేకానంద గారిని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆయన చెప్పినటువంటి యొక్క ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, సో డు నాట్ హేట్ ఎనీబడి, ఎవరిని కూడా మీరు ద్వేషించద్దు. ఓకే, ఎప్పుడైతే మీ యొక్క ద్వేషం అనేది స్టార్ట్ అవుతుందో, ఓకే, ఆటోమేటిక్గా ఇన్ ద లాంగ్ రన్ దట్ హేట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, సో ఎప్పుడైతే యు ఆర్ హేటింగ్ సంబడి, ద సేమ్ హేట్రెడ్ విల్ అగైన్ హిట్ యూ బ్యాక్ అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇఫ్ యూ లవ్ సంబడి, దట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ఏ కంప్లీటింగ్ ద సర్కిల్. ఓకే, అంటే ఏంటి? మీరు ఎవరినైతే ద్వేషిస్తారో ఆ ద్వేషం అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో అదే ప్రేమ మీకు పంచబడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనకి 15 మార్కర్ క్వశ్చన్గా అడిగారు. సో 15 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడైతే అడిగినప్పుడు ప్రోటోకాల్ ఏంటమ్మా? దట్ ఈస్ నథింగ్ బట్, సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 వర్డ్స్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, నాట్ మోర్ దెన్ దట్. ఓకే, అదేవిధంగా యూపీఎస్సీ మీ నుంచి 3 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. 3 పేజ్ ఆన్సర్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద టైమ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 11 to 12 మినిట్స్లో ఈ యొక్క ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్. అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే, సో దీని యొక్క వర్డ్ లిమిట్ ఎంతమా? 150 వర్డ్స్లో మనం రాయాలి. ఓకే, ఖచ్చితంగా 2 పేజ్ ఆన్సర్ అయితే మనకి మస్ట్ ఇక్కడ. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 7 to 8 మినిట్స్. ఓకే, సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ కష్టంగా రాయడం అనేది మీరు ఫీల్ అవుతున్నారో, స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 15 మార్కర్ క్వశ్చన్ని 11 to 12 మినిట్స్లో కాకుండా, ఓకే, అట్లీస్ట్ 15 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, స్లోగా మీ యొక్క టైంని తగ్గించుకోండి. బట్ ఇనీషియల్గా 15 మినిట్స్ షుడ్ బి ద టార్గెట్, అంతకంటే కూడా దాటద్దు. ఓకే, సో మినిమం 15 మినిట్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 10 మార్కర్ని మీరు 10 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో లేటర్ ఆన్ యూ విల్ ఏబుల్ టు స్టిక్ ఆన్ టు ద యూపీఎస్సీ టైం. ఖచ్చితంగా యూపీఎస్సీ ఏదైతే టైం లిమిట్ ఉందో అదే టైం లిమిట్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో నౌ లెట్ us see the ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలమ్మా? ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ సింపుల్ ఇన్ ద వర్డ్స్. ఓకే, సో ఎటువంటి జాగ్రన్స్ మీరు ఎక్కువగా యూస్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమైతే అడిగారో సో దాన్ని కీప్ ఇట్ సింపుల్. ఆల్వేస్ ఇంట్రడక్షన్ షుడ్ బి సింపుల్. ఓకే, అండ్ ఇట్ షుడ్ రిటర్న్ ఇన్ 3 to 4 లైన్స్. బ్రీఫ్గా ఏదైతే కాంటెక్స్ట్లో ఉందో, మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్గా ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ని మీరు 3 to 4 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఏం అడుగుతున్నారు? హియర్ టాకింగ్ అబౌట్ ద స్వామి వివేకానంద గారి యొక్క కోట్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ, ఓకే, ఇఫ్ యూ లవ్ సంబడి ద లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ, ఇఫ్ యూ హేట్ సంబడి ద హేట్రెడ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ద లాంగ్ రన్ అనేటువంటి అంశం మీద మనం ఇక్కడ మాట్లాడాలి. ఓకే, సేమ్ స్టేట్మెంట్ని మీరు రిపీట్ చేసిన ఆర్ స్వామి వివేకానంద గారు మెన్షన్ చేశారనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఈ యొక్క ఇంట్రడక్షన్ 3 to 4 లైన్స్లో కంప్లీట్ చేయండి. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద బాడీ. సో బాడీలో మనం ఏం రాయాలమ్మా? సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద థియరీ ఆఫ్ కర్మ. సో కర్మ థియరీని ఇక్కడ మెన్షన్ చేస్తూ, సో కాన్సెప్ట్ ఆఫ్ కర్మ అంటే ఏంటమ్మా? సో మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనేటువంటి ఒక కర్మ థియరీని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఎథికల్ బిహేవియర్ ఎట్లా ఉండాలి? ఓకే, సో ఎస్పెషల్లీ రిగార్డింగ్ ద కర్మ కాన్సెప్ట్, సో వాట్ కైండ్ ఆఫ్ రెలవెన్స్ ఈస్ దేర్ ఇన్ ద ఎథికల్ బిహేవియర్ అనేటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తూ, ఓకే, హౌ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ కోరిలేటెడ్ విత్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి అంశం మీద మనం అక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద హేట్రెడ్, ఎస్పెషల్లీ హేట్రెడ్ వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, వాటి వల్ల జరిగేటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. సో ఏ విధంగా హేట్రెడ్ వల్ల మనకు డెసిషన్ మేకింగ్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఏ విధంగా హ్యాంపర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పాజిటివ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. ఎస్పెషల్లీ మనకి ఏమడిగారమ్మా? సో మీరు ఎప్పుడైతే ఎవరినైతే ప్రేమిస్తున్నారో అదే ప్రేమ మీకు దక్కుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ, లవ్ అండ్ కంపాషన్ వల్ల మనకి సైకలాజికల్గా పాజిటివ్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఎట్లా కలుగుతాయి, ఓకే, దాన్ని సపోర్ట్ చేస్తూ మనం ఏదైనా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయాలనేటువంటి అంశం మీద మనం ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు రైట్ అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద
ఎగ్జాంపుల్స్, హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ని మనం మెన్షన్ చేస్తూ సో రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల కానివ్వండి, రేషియల్ సెగ్రిగేషన్ వల్ల కానివ్వండి, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడుతుంది, ఎస్పెషలీ హేట్రెడ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేటువంటి అంశాల మీద కూడా మనం చర్చించాలి. ఓకే, ఎస్పెషలీ వీ కెన్ సైట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లీడర్స్, ఓకే, ఎస్పెషలీ రోల్ మోడల్స్ అయినటువంటి మహాత్మా గాంధీ కానీ, మదర్ తెరీసా కానివ్వండి, ఓకే, సో మార్టిన్ లూథర్ కింగ్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం కోట్ చేస్తూ సో పవర్ ఆఫ్ లవ్ గురించి మనం మాట్లాడుతూ ఈ యొక్క ఆన్సర్ని మనం ఎగ్జాంపుల్స్ వైజ్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద స్పిరిచువల్ పర్స్పెక్టివ్. ఖచ్చితంగా స్పిరిచువల్ పర్స్పెక్టివ్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఏ విధంగా స్పిరిచువల్ పర్స్పెక్టివ్ ద్వారా మనం లవ్ అనేది ఏ విధంగా తెచ్చుకోగలుగుతాము, ఎస్పెషల్లీ స్పిరిచువల్ టీచింగ్స్ లైక్ స్వామి వివేకానంద కానివ్వండి, లేదా రాజారాం మోహన్ రాయ్, ఓకే, సో దయానంద్ సరస్వతి, ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా భక్తి మూమెంట్ని కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఇక్కడ రాయొచ్చు అనమాట. ఓకే, సో ఆల్ దిస్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ విల్ బి రిటర్న్ హియర్. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం రాసినట్టయితే సో ద హోలిస్టిక్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లో ఏం చెప్పాలమ్మా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ప్రిన్సిపల్స్. ఖచ్చితంగా యొక్క లవ్ ప్రిన్సిపల్స్, ఎస్పెషలీ లవ్ అండ్ కంపాషన్, అదేవిధంగా పాజిటివ్ స్పిరిచువాలిటీని మనం అప్లై చేసినట్టయితే ఓకే, సో వీ కెన్ ఏబుల్ టు సీ ద బెటర్ వరల్డ్. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి వరల్డ్, అద్భుతమైనటువంటి ప్రపంచం అనేది మనకు కనబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ మళ్ళీ రీఇటరేట్ చేస్తూ ఫైనల్గా 3 to 4 లైన్స్లో మనం కన్క్లూజన్ అయితే ఇవ్వచ్చు. ఓకే, సో దెర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఓకే, ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ అనేటువంటి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్రతి ఒక్క అభ్యాసన ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఫ్రీగా లభిస్తుంది. ఓకే, సో దట్ యూ కెన్ యాక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఆఫ్ ద అభ్యాసన. దీంతోపాటు అభ్యాసన పీడిఎఫ్స్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది, తారాయస్ టెలిగ్రామ్ ఛానల్, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు యాక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అదేవిధంగా మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో లెట్ us see the answer discussion. So we are in the world of 21st century. Okay, we are in the global world, we are in the digital world అనేటువంటి పేరుతో మనం చెప్తాము. బట్ వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్ట్రీమ్స్, ఎస్పెషలీ మన యొక్క ఎమోషనల్ ఎక్స్ట్రీమ్స్ అనేటువంటి ప్రపంచంలో మనం డ్రివెన్ కాబడుతున్నాము. సో వీఆర్ డ్రైవ్ బై ద ఎమోషనల్ ఎక్స్ట్రీమ్స్. ఎయిదర్ వీ విల్ బీ టూ మచ్ గుడ్ ఆర్ వీ విల్ బీ టూ మచ్ బ్యాడ్. ఎస్పెషలీ టూ మచ్ పాజిటివిటీ కానివ్వండి, టూ మచ్ నెగిటివిటీ కానివ్వండి మనలో ఉంటుంది. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ ఈవెంట్స్ విల్ బీ సీన్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, సో స్వామి వివేకానంద ప్రొఫౌండ్ అసెషన్ ఏదైతే ఉందో, సో డూ నాట్ హేట్ ఎనీబడి బికాస్ ద హేట్రెడ్ దట్ కమ్స్ యూ మస్ట్ బీ ఇన్ ద లాంగ్ రన్ విల్ కమ్ అండ్ హిట్ యూ బ్యాక్. ఖచ్చితంగా మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే మీకు పడదో, ఓకే, ఎవరి మీద అయితే మీరు కోపంగా బిహేవ్ చేస్తున్నారో, సో అదే కోపం, అదే ద్వేషం, అదే యొక్క హేట్రెడ్ అనేది మీకు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగారు. సో వాట్ ఎవర్ యూ డూ దట్ విల్ హిట్ బ్యాక్ టు యూ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి స్వామి వివేకానంద గారి స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇఫ్ యూ లవ్ దట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఖచ్చితంగా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో దట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ఏ బూమరాంగ్ మ్యానర్. ఓకే, ఖచ్చితంగా మీరు ఏదైతే ఎవరినైతే ప్రేమిస్తున్నారో అదే ప్రేమ కూడా మీకు పంచబడుతున్నటువంటి అంశాన్ని కూడా ఆయన ఇక్కడ మెన్షన్ చేశారు. దేర్ బై కంప్లీటింగ్ ద సర్కిల్ అంటే ఏంటమ్మా, హాఫ్ ఆఫ్ ద సర్కిల్ విల్ బీ గుడ్ థింగ్. సో మీరు ఎవరికైతే గుడ్ థింగ్ చేశారు, ఎస్పెషలీ వెన్ యూఆర్ డూయింగ్ గుడ్ టు సమ్ వన్, దట్ గుడ్ విల్ కమ్ బ్యాక్ టు యూ అనేటువంటి విషయాన్ని ఇక్కడ అంటే దేర్ బై కంప్లీటింగ్ ద సర్కిల్, మీరు ఏదైతే ఇస్తున్నారో అదే మీకు వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. వెన్ యూఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్ దట్ సేమ్ బ్యాడ్ విల్ కమ్ అండ్ కంప్లీటింగ్ ద సర్కిల్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మన యొక్క స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఈ యొక్క అసర్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎస్పెషలీ ఇట్స్ నాట్ ఓన్లీ ఏ మోరల్ ఫిలాసఫీ. ఓకే, ఒక మోరల్ ఫిలాసఫీ కింద, ఒక ఎథికల్ ఫిలాసఫీ కింద మాత్రమే మనం చూడకూడదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వర్క్స్ యాజ్ ఎ గైడింగ్ ప్రిన్సిపల్ ఇన్ బోత్ ప్రొఫెషనల్ యాజ్ వెల్ యాజ్ ద పర్సనల్ లైఫ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ లైఫ్లోను ఇది ఏర్పడుతుందనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ఆస్పెక్ట్ ఆఫ్ హేటెడ్ అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద థింగ్. ఖచ్చితంగా మనం ఒక దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ లవ్ పీపుల్ ఆబ్వియస్లీ దే విల్ లవ్ యూ బ్యాక్. అదేవిధంగా ఇఫ్ యూ షో హేటెడ్ దే విల్ షో హేటెడ్ ఆన్ యూ ఇన్ ఏ రిటర్న్. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఇది ఒక గైడింగ్ ప్రిన్సిపల్ కింద, ఒక మోరల్ ఫిలాసఫీ కింద కూడా మనకి యూటిలైజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఇంట్రడక్షన్. ఖచ్చితంగా 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ లెట్ us స్టార్ట్ ద ఇంపార్టెంట్ ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ లవ్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఈస్ ద హేట్రెడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద లవ్. సో
హేట్రెడ్ యొక్క ఎథికల్ డైమెన్షన్ కానివ్వండి, లవ్ యొక్క ఎథికల్ డైమెన్షన్ కానివ్వండి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అండ్ హౌ దిస్ కర్మ కాన్సెప్ట్ ఈస్ గైడింగ్ ది ఎథిక్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ ఇన్ ఎథిక్స్. ఓకే, సో ఏం చెప్తున్నాం, యాక్షన్ బేర్ కాన్సిక్వెన్సెస్ అనేది కర్మ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో మీరు ఏదైతే చేస్తారో సో అదే మీకు వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ కింద చెప్తాము. సో యాక్షన్ బేర్ కాన్సిక్వెన్సెస్, మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీకు తిరిగి రివర్సల్లో వస్తుంది అనేటువంటి అంశాన్ని చూడాలి. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, ఇఫ్ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ఎంగేజింగ్ ఇన్ ద కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఈజ్ ఇరోడింగ్ ద పబ్లిక్ ట్రస్ట్, ఆబ్వియస్లీ హీ విల్ ఫేస్ ద లీగల్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో సొసైటల్ బ్యాక్లాష్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ ఏంటమ్మా, సో పబ్లిక్ సర్వెంట్ యొక్క డ్యూటీ ఏంటి, హీ హ్యాస్ టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం ఆయన పనిచేయాల్సి ఉంటుంది. బట్ హీఈస్ డూయింగ్ వాట్, హీఈస్ డూయింగ్ ద కరప్షన్ అనుకోండి. సో కరప్షన్ వల్ల ఏమవుతుంది, హీఈస్ ఇరోడింగ్ ద పబ్లిక్ ట్రస్ట్. ఓకే, ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడైతే ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో హీఈస్ డూయింగ్ ద నెగిటివ్ థింగ్, హీఈస్ డూయింగ్ ద బ్యాడ్ థింగ్. ఖచ్చితంగా ఏవైతే బ్యాడ్ చేయాలనుకుంటున్నారో సో దట్ బ్యాడ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ఏ రివర్సల్ మేనర్. ఓకే, ఖచ్చితంగా అతను ఏం చేస్తారు, హీ విల్ ఏబుల్ టు ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్, హీ విల్ ఏబుల్ టు సీ ద సొసైటల్ బ్యాక్లాష్. సో ఓవరాల్గా తన యొక్క లైఫ్ అంతా కూడా ఏమవుతుందమ్మా, ఆబ్వియస్లీ హీ విల్ ఫాల్ ఫ్రమ్ ద గ్రేస్. ఓకే, ఖచ్చితంగా ఏదైతే అతనికి ఉన్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో సో దానికి అనుగుణంగా ఆయన పని చేయకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, ఆబ్వియస్లీ హీ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ సారో. ఓకే, ఖచ్చితంగా సో ఏదైతే అతను నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ చేశారో అదే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వల్ల తన యొక్క భవిష్యత్ అనేది కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఇల్లస్ట్రేట్స్ హౌ నెగిటివ్ యాక్షన్స్ ఫుల్లీ హేటెడ్ బై ద ఫ్యూయల్ ఆర్ గ్రీడ్ కల్మినేట్ ఇన్ ద నెగిటివ్ అవుట్కమ్స్. ఖచ్చితంగా ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్తో, హేటెడ్ మైండ్ సెట్తో గ్రీడీగా ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఏమవుతుంది, ఫైనల్గా యొక్క అవుట్కమ్ అనేది, ఫైనల్గా ఎండ్ అనేది ఎట్లా ఉంటుందమ్మా, సో దట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ నెగిటివ్ మేనర్. ఆయన సస్పెండ్ చేయడం కానీ డిస్మిస్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓవరాల్గా తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, బికాస్ హీఈస్ ఫ్యూయల్డ్ విత్ ద హేటెడ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రీడ్ అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీ నీడ్ టు అడ్రస్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ ద సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎమోషన్. ఎస్పెషల్లీ emotions అనేది they were very very important. So we have two kinds of emotions. So first will be the positive kinds of emotions and second one will be the negative kind of emotions. Okay, positive kind of emotions వల్ల మనకి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ కైండ్ ఆఫ్ థాట్స్ వల్ల, నెగిటివ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల మనకి ఎట్లాంటి డిస్ట్రక్టివ్ నోడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనేటువంటి అంశాలు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ ద హేట్రెడ్. ఓకే, హేట్రెడ్ వల్ల మనకి ఏం జరుగుతుందమ్మా, సో హేట్రెడ్ ఈజ్ ఏ నెగిటివ్ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఇట్ ఈస్ ఏ కొరోసివ్ ఎమోషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. ఎస్పెషలీ దిస్ విల్ లీడ్ టు ద స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ యూ డిస్టార్షన్ ఫ్రమ్ ద రియాలిటీ. సో రియాలిటీ నుంచి మమ్మల్ని ఏం చేస్తుంది, పక్కకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇన్ ద సేమ్ వే స్టడీస్ ఆల్సో సేయింగ్ దట్ ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో, సో ఎవరైతే హేట్రెడ్కి తరచుగా అలవాటు పడతారో సో దే విల్ ఎక్స్పీరియన్స్ ఏ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్. ఓకే, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఎట్లా ఉంటుందమ్మా, సో మెంటల్ హెల్త్ అంతా కూడా వాళ్ళకి డిక్లైన్ అవుతుంది. సో ఓవరాల్గా దే విల్ లూజ్ దేర్ హ్యాపీనెస్, దే విల్ బి లివ్ ఇన్ ద సారోస్. దీనివల్ల ఏమవుతుందమ్మా, వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంపేర్ అవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది కూడా హ్యాంపర్ అవుతుంది. ఇట్ విల్ ఇంపాక్ట్ ఇన్ ఏ నెగిటివ్ వే. ఓకే, ఓవరాల్గా హీ విల్ లూజ్ హిస్ క్యాపబిలిటీస్, హీ విల్ లూజ్ హిస్ కెపాసిటీస్ అండ్ ద డెసిషన్ మేకింగ్. ఓకే, అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇస్ ద పాజిటివ్ కైండ్ ఆఫ్ ఎమోషన్. సో ద హీలింగ్ పవర్ ఆఫ్ లవ్ అనేటువంటి కాన్సెప్ట్ మనం చూద్దాం. సో ఇన్ కాంట్రాస్ట్ వెన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ లవ్ అండ్ కంపాషన్ సో దే విల్ బీ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సైకలాజికల్గా వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, సో దే విల్ బీ లివింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే, దే విల్ బీయింగ్ హ్యాపీ. ఓకే, దే విల్ బ్రింగ్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద సొసైటీ అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్ అనేది కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సో రీసెర్చ్ ఎస్పెషలీ డెమాన్స్ట్రేట్ దట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎంపతి మనం చూసాం ఆల్రెడీ. ఎంపతి అంటే ఏంటమ్మా, సో ప్రతి ఒక్కరి మీద మనకి సానుభూతి అనేది ఉండాలి. ఓకే, సో వన్ హ్యాస్ టు బీ సో మచ్ ఆఫ్ కంపాషన్ విత్ ద అదర్ పీపుల్. సో ఎప్పుడైతే ఇతరులు మనం గౌరవిస్తామో, ఇతరులు మనం రెస్పెక్ట్ ఇస్తామో, సో సానుభూతి పరులుగా మనం ఉంటామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ విల్ ఏబుల్స్ టు బోల్స్టర్ అవర్ మెంటల్ హెల్త్. మన హెల్త్ ఏమవుతుందమ్మా, సో ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, హ్యాపీనెస్ అనేది మనలో ఉంటుంది. సో ఇట్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ అవర్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో సాటిస్ఫాక్షన్, ఎస్పెషలీ లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది గణనీయంగా పెరుగుతుంది. ఓవరాల్ హ్యాపీనెస్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ పవర్ ఈజ్ దేర్ ఇన్ ద లవ్. ఖచ్చితంగా మన యొక్క డెసిషన్ మేకింగ్ అథారిటీ కూడా సో గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందో ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకి లేకపోలేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్. సో ఆఫ్టర్ టాకింగ్ అబౌట్ ద గుడ్ అండ్ బ్యాడ్ థాట్స్, నౌ లెట్ us see about the societal consequences. ఓకే, సో ఎస్పెషల్లీ హేట్రెడ్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటో మనం చూద్దాం. సో హేట్రెడ్ విల్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో దీనివల్ల
ద సొసైటీ విల్ బీ డివిజబుల్. సొసైటీలో ఏమవుతుందమ్మా, స్ట్రాటిఫికేషన్ జరుగుతుంది. సో పీపుల్ స్టార్ట్ దే వేర్ గ్రేట్, దే వేర్ రిచ్, ఓకే. సో దే విల్ బీ ఇన్ఫ్లుయెన్షియల్. అదర్ని ఎట్లా చూస్తూ ఉంటారు, సో మిగతా వాళ్ళని తక్కువగా చూడడం అనేది జరుగుతుంది. సో సొసైటల్ బ్యారియర్స్ అనేవి ఇక్కడ ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి చూస్తాం. సో హిస్టారికల్గా కూడా మనం చూసినట్టయితే దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ రేషియల్ ఈవెంట్స్ దట్ వాస్ సీన్ ఇన్ ద యూఎస్ఏ. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ మనం చూసాము. ఇండియాలో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ దే ఫాట్ ఫర్ ద ఈక్వాలిటీ. సో రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది మనం తరచుగా చూసినటువంటి అంశం. సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హేటెడ్ ఓన్లీ, ఓకే. సో ఇట్లాంటి హేటెడ్ వల్ల ఏమవుతుందో మా సొసైటీలో మొత్తం కూడా చిన్నాభిన్నమైనటువంటి అవకాశం ఉంది. సో సొసైటీ విల్ బి ఫిజర్డ్ అప్, ఓకే. సొసైటీ అంతా కూడా బ్రేక్ అయిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో లాంగ్ స్టాండింగ్ రిపర్కేషన్స్ అనేవి మనం చూస్తాము. సో ప్రజల్లో ఐక్యతాభావం, యూనిటీ అనేది పోతుంది, ఓకే. సో అదేవిధంగా కంపాషన్, ఎంపతి, ఓకే. సో అట్లాగే ఫ్రాటర్నిటీ అనేటువంటి ఒక సోదరభావం అనేది కూడా పోయేటువంటి అవకాశం ఉంది. సో దిస్ లాంగ్ రన్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఎంటైర్ జనరేషన్స్ ఆఫ్ ద పీపుల్. సో అదేవిధంగా ఆపోజిట్ సైడ్ మనం తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ లవ్, ఓకే. ఎక్కడైతే మనకి ప్రేమ ఉంటుందో ఆటోమేటిక్గా ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద సొసైటీ హార్మనీ, సొసైటల్ హార్మనీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లవ్ హ్యాస్ ద పవర్ టు యూనిఫై ద థింగ్స్. సో ఖచ్చితంగా ప్రపంచాన్ని అంతా కూడా ప్రేమే ఐక్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వీ సీ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ మూమెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫ్రీడమ్ మూమెంట్ తీసుకున్నట్టయితే ఎస్పెషలీ సో మన యొక్క మాస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ లెడ్ బై ద మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ షోడ్ ద పాత్ ఆఫ్ యూనిఫికేషన్, పాత్ ఆఫ్ పవర్, పాత్ ఆఫ్ లవ్ అనేటువంటిది ఆయన చూపించడం జరిగింది. అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ ఇన్ యూఎస్ఏ ఆల్సో వర్క్డ్ రెలెంట్లెస్లీ టు బ్రింగ్ అవుట్ ద హార్మనీ, టు బ్రింగ్ అవుట్ ద లవ్ ఇన్ ద సొసైటీ అనేటువంటి అంశాలు ఆయన చూపించారు, ఓకే. అండ్ దీస్ మూమెంట్స్ బ్రాట్ ఏ ప్రొఫౌండ్ సోషల్ చేంజ్ అండ్ ఆల్సో రీకన్సిలియేషన్. అంటే ఏంటమ్మా, సో ప్రజల్లో మనం ఏ విధంగా హేటెడ్ని రిమూవ్ చేసి లవ్ అండ్ కంపాషన్ని తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా సొసైటీ అనేది ఏమవుతుంది, గణనీయంగా చేంజ్ అవుతుంది. ఒక సోషల్ ఫ్యాబ్రిక్ యూనిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈవెన్ దో దెర్ ఈస్ అ డైవర్స్ సొసైటీస్ దట్ హ్యాస్ టు బి హెల్డ్ బై ద ఫ్యాబ్రిక్ ఆఫ్ లవ్. ఖచ్చితంగా లవ్ అనేది అందరినీ ఒకటి చేసేటువంటి అంశంగా మనం ఇక్కడ చూడాలి. అదేవిధంగా ప్రజల్లో కూడా రీకన్సిలేషన్ ఏంటంటే మేము తప్పు చేస్తున్నాము, ఓకే, వీ షుడ్ నాట్ డూ, వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ వన్ ఇన్ ఏ ఫ్రటర్నల్ వే. ఖచ్చితంగా బ్రదర్హుడ్ అనేది మెయింటైన్ చేసినట్టయితే, ఓకే, ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ ఎంపతి అండ్ సింపతితో మనం చూసినట్టయితే ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా సొసైటీ విల్ వర్క్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వే. ఖచ్చితంగా ట్రెమెండస్ ప్రోగ్రెస్ అనేది సొసైటీలో మనం చూస్తాం వెన్ దెర్ ఇస్ ఏ లవ్, ఓకే. అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఏమడిగారు, సో దే ఆల్సో టాక్డ్ అబౌట్ ద స్పిరిచువల్ ఇన్సైట్, ఓకే. ఖచ్చితంగా సో వెన్ వీఆర్ హ్యావింగ్ లవ్, ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో వెన్ దెర్ ఈస్ లవ్, సో లవ్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ బీయింగ్. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మనం లవ్ని చెప్తాము, ఓకే. ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ట్రాన్సెండ్ ఈగో. మనలో ఉన్నటువంటి ఈగోని మనం దాటి వెళ్ళినట్టయితే, సెల్ఫ్ స్టాండర్డ్ని మనం దాటి వెళ్ళినట్టయితే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించగలిగితే, ఓకే, దట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ స్పిరిచువాలిటీ, దట్ విల్ ఏబుల్ టు మేక్ యూ ఏ బెటర్ పర్సన్ ఇన్ ద సొసైటీ, ఓకే. సో స్పిరిచువల్ లీడర్స్ ఆల్వేస్ అడ్వకేటింగ్ ద లవ్. ఎందుకని లవ్ని అడ్వకేట్ చేస్తారు? బికాస్ లవ్ విల్ బ్రింగ్ ద ఇన్నర్ పీస్, ఓకే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక మనశ్శాంతిని, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు క్రియేట్ చేస్తారమ్మా? ఆటోమేటిక్లీ లవ్. బికాస్ లవ్ ఈజ్ ఏ పాజిటివ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, ఓకే. సో లవ్ వల్ల ఏమవుతుంది, ఒక పీస్ అనేది దక్కుతుంది, ఒక ట్రాంక్విలిటీ, ఒక యూనిటీ అనేది దక్కేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ వరల్డ్ అంతా కూడా మనకు ఖచ్చితంగా పీస్ అండ్ హార్మనీతో ఉండాలంటే సో వన్ హ్యాస్ టు అడ్వకేట్ లవ్. ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ అనేది ఉండాలి, కంపాషన్ అనేది ఉండాలి, ఓకే, ఎంపతి అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద బెటర్ వరల్డ్ అండ్ బెటర్ సొసైటీ, ఓకే. సో ఈ విధంగా మనం స్పిరిచువల్ ఇన్సైట్స్ కూడా చెప్పచ్చు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లో మనం ఏం చెప్పాలమ్మా, ఖచ్చితంగా స్వామి వివేకానంద గారు ఏదైతే తన యొక్క ఫిలాసఫీలో మెన్షన్ చేసినటువంటి కోట్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా హేట్రెడ్ విల్ బ్రింగ్ హేట్రెడ్, లవ్ విల్ బ్రింగ్ లవ్ ఇన్ యూ అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే. సో ద ఇంపాక్ట్ ఆఫ్ లవ్ అండ్ హేట్రెడ్ విల్ బీ బియాండ్ ద పర్సనల్ స్పేర్. ఖచ్చితంగా పర్సనల్ స్పేర్లోనే మాత్రమే మనకు లవ్ అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం పోగొట్టుకోవాలి. సో ఇట్ ఈస్ ఎ లార్జర్ పర్స్పెక్టివ్. ఖచ్చితంగా ఒక లార్జర్ ఫ్యాబ్రిక్లో, లార్జర్ పర్స్పెక్టివ్లో మనం చూసినట్టయితే సొసైటల్ ఆస్పెక్ట్స్లో కూడా, స్పిరిచువల్ టర్మ్స్లో కూడా మనకి లవ్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓకే. సో దట్ వీ హ్యావ్ టు ఎంబ్రేస్ లవ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ అవుట్ ద హేట్రెడ్ ఫ్రమ్ అవర్ మైండ్ సెట్. ఖచ్చితంగా మనకు మైండ్ సెట్స్లో కానివ్వండి, మనకు సొసైటీలో కానివ్వండి, మనకు స్పిరిచువల్ నేమ్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ థాట్స్ని మనం రిమూవ్ చేసి, ఓకే, ఎస్పెషల్లీ ఈగో కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, ఓకే, లేదా ఎస్పెషల్లీ హేట్రెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకున్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు చూస్ ద హార్మోనియస్ యాజ్ వెల్ యాజ్ ద సస్టైనబుల్ వరల్డ్. ఖచ్చితంగా మనకు స్ట్రాటజీ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద మోరల్ చాయిస్. సో మోరల్ చాయిస్ ఏంటమ్మా? సో మోరల్ చాయిస్ ఈజ్ ఎంబ్రేసింగ్ ద లవ్. సో ప్రతి ఒక్కరు కూడా లవ్ని ఎంబ్రేస్ చేసినట్టయితే ఒక హార్మోనియస్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ అనేది మనకి ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంటైర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ, ఓకే. సో ఓవరాల్ సొసైటీలో మనం తీసుకున్నట్టయితే సో ప్రతి ఒక్కరు కూడా లవ్,
కంపాషన్ అండ్ ఎంపతి అనేటువంటి ప్రిన్సిపల్స్ మీద మనం గైడ్ కాబడితే ఆటోమేటికలీ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్తో పాటు సొసైటీతో పాటు స్పిరిచువాలిటీ కూడా మనకి ప్రశాంతంగా ఉంటుందనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి స్వామి వివేకానంద గారు మన యొక్క స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్. ఓకే, చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నామా, సో ప్లీజ్ రెగ్యులర్గా మన వీడియోస్ చూడండి. ఓకే, అదేవిధంగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని కూడా లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, so that's all for today. Have a great day.